క్షణార్థులు పబ్లిక్ ఇవాళ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దామనల్లా. ఇక ఆలస్యం చేయకుండా చూద్దాం పాండ్రి. ఆడవిళ్లకు పెళ్ళైన తర్వాత అప్పగింతలప్పుడు అమ్మయ్య మస్తు ఏడుస్తారులా, మస్తు బాధపడతారు. ఇన్ని రోజులు నా బిడ్డని గారభంగా పెంచిన, మంచిగా చూసుకున్నా, అడిగిందల్లా ఇప్పించిన. ఇప్పుడు నా బిడ్డ నా ఇల్లును వదిలి వేరే ఇంటికి పోతున్నది, ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి రండి వాడు కూడా బగ్గు ఏడుస్తారు. కానీ ఇన్ని రోజుల దాకా గట్లనే చూసినా కానోల్లా, ఒక మగ పిల్లగాడి తండ్రి ఇంతగానో బాధపడుడైతే నేను ఎప్పుడు చూడలేదుల్లా. మీరు కూడా చూడుండ్రి. నా మరదలు ఒక్క పని చెప్తున్నా, ఏదైనా ఓర్చుకుంటున్నాను చెప్పుకోండి. మీరు నా ఆడపిల్లలు లేరు, నా కొడుకులను మర్చిపోకుర్రి. మీరు అత్తర్రు పోతుంటున్నారు. నానా నేను ఇప్పుడు ఏడుతున్నా అనుకోకు నానా, కాదు నా బాగా మీ చేతిలో పెడుతున్నా. నా బిడ్డ నేను అల్లరి ముద్దుగా వేసుకున్నావు. రేపు మన ఊర్లల్లా రైతుల టాలెంట్ అయితే సూపర్ ఉంటున్నదో. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచన చేసి మంచి ఇకమతులు చేస్తున్నారు. జనరల్ గా అయితే నీళ్లతోటి కరెంటు తిప్పలు లేకుండా చూసుకుంటాం కదా, కానీ ఇప్పుడు వాకింగ్ చేసినా గానీ కరెంటు తిప్పలు లేకుండా చూసుకోవచ్చు. అది కూడా ఎట్లా? ఎడ్లతోటి. ఎడ్లు నడుస్తా ఉంటే కరెంటు తిప్పలు లేకుండా చూసి ఆలోచన బగ్గ చేసిన రోజు గా ఈడి వస్తాంది చూడండి. ఈ ఇకమత చేసిన అన్ననైతే తారీఫ్ చేయాల్సిందనోల్లా. ఇదైతే మాజీ డిఎస్పీ సార్ చేసిండట. అగ చూడుండ్రి, రైతులకి ఎసంటి తిప్పలు రాకుండా ఉండనికే, కరెంటు తిప్పలు ఓనికే గీ ఆలోచన చేసిండన్నట్టు అన్న. అగ చూడుండ్రి, ఈడి వస్తున్నది. మన ఇంట్లో చిన్నపిల్లలు పుట్టినరు అనుకోండి, వాళ్ళకి 21 రోజులల్లా తొట్టెల దావత్ చేస్తారు. గప్పుడు వాళ్ళకి పేరు పెడతారు, మంచిగా దావత్ చేస్తారు. ఆ చిన్నపిల్లగాన్ని ఉయ్యాలేసి మంచిగా ఇట్లా ఊపుతా ఉంటారు. అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, నాయనమ్మ వాళ్ళు ఉంటారు, అందరు సంతోషంగా ఉంటారు. గట్లనే గిడగుడనోల్లా ఒక ఆవుకి తొట్టెల దావత్ చేసిండ్రు. ఎంత మంచిగా ఉన్నదో చూడండి. అగో చూసిన రానోల్లా, లాగదుడకి తొట్టెల ఫంక్షన్ ఎంత ముద్దుగా జరుగుతున్నదో. గింత కూడా జంకకుంటా ఉయ్యాలలో కూర్చొని ఎంత మంచిగా ఊగుతున్నదో చూస్తున్నారా? అగో ఈడే వస్తున్నది చూడండి. ఇవాళ రేపు బద్మాష్కాలు బగ్గా మోపైన రోలా, అదేం చేస్తుండ్రో వాళ్ళకి తెలియకుండా ఉంటున్నారు. ఈ మూతమరి మరి ఈయనకి ఏమైందో పిచ్చి గిట్టలేసిందో. రోడ్ల మీద బండ్లు స్పీడ్గా పోతుంటే ఆ బండ్లను పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని కొడుతున్నాడు కదా. చూడండి ఆ ఈడియో ఎట్లున్నదో. సిగ్గున్నదా జిడిగింజ అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. అగో గట్లనే ఉన్నది గీ సిగ్గు తప్పినోని పని కూడా. ఏమైతుందో అన్నకి అర్థమైతలేదు కానీ అగో వచ్చే పోయే బండ్లని రాళ్ళు తీసుకుని కొడుతున్నాడు. ఆఖరికి పోలీస్ సార్ చేతులకైతే చిక్కిండు. అగో సార్ ఊకున్నాడా? అస్సలు ఊకోకుండా లాఠీ పట్టుకొని వర్ర వర్ర దంచుతున్నాడు. చూడు రీడి వస్తున్నది. రోడ్డు మీద ఏదైనా బండికి యాక్సిడెంట్ అయింది అనుకోండిలా, ఏం చేస్తారు? ఏం చేసుడు ఏమున్నది? ఆ బండ్లు ఉన్న మనిషి ఎట్లున్నాడు, ఏంది, ఆయన మంచిగానే ఉన్నాడా, ఊపిరి ఆడుతున్నదా లేదా అవన్నీ చెక్ చేస్తాం. చెక్ చేసి ముందుగాల అంబులెన్స్కి ఫోన్ కొడతాం. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి గిట్లా చెప్తాం, ఈ పలానా జాగలో గిట్లా యాక్సిడెంట్ అయింది సారు, తొందరగా రండి అని చెప్తాం. ఇక ఆ బండి గినక అడ్డం గిడ్డం ఉంటే దాన్ని తీయని ఇంకా చూస్తాం. కానీ గీడున్నోళ్ళు కూడా నొల్లా గా బండోళ్ళకి సాయం చేద్దామని చూస్తే ఆడిపోసుకుంటున్నారు చుట్టుముట్టున్నోళ్ళు. చూడండి. లోపల ఉంటే అతను డబ్బులు తగలేదా? వచ్చేసరికి వెళ్ళిపోయారు. ఎంతసేపు జరిగింది? 10 నిమిషాల. ఈ ఏరియాను చూస్తే అయితే మస్తు ముచ్చట అనిపించిందో.
ఇగో పోరగాళ్ళు అందరూ లైన్గా కూర్చొని అన్నం తింటున్నారు. వాళ్ళు అన్నున్నట్టున్నాడు. మూడో పోరగాడు అక్కడ సైడ్ కూర్చున్నాడు. చిన్న పోరగాడు తిండి తింటలేడు, పిసుకుతా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. అయ్యో మా తమ్ముడు తింటలేడు అని చెప్పేసి ఆ పోరగాని ముందలు వచ్చి కూర్చొని ఆ పోరగానికి అన్నం తినిపిస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తున్నారు చూడండి. ముద్దు ముద్దుగా ఉంటారు గిట్లా చూడండి. చూసిన రానోళ్ళ ఈ వీడియో ఎంత మంచిగా ఉన్నదో. పోరగాళ్ళంతా లైన్గా కూర్చొని ఎంత ముద్దుగా తింటున్నారో వాళ్ళ చేతులతోటే. కానీ ఈ చిన్న పోరగానికి ఏమో తిననీకి వస్తలేనట్టున్నది. కానీ ఇక వాళ్ళన్నీ వచ్చి ముద్దలు పెట్టుకుంటా తినిపిస్తున్నాడు. ఎంత మంచిగా ఉన్నది చూడండి వీడియో. మనము లిఫ్ట్లలో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా నోలా. ఇగో ఇవాళ కూడా గసంటి వీడియోనే. పాపం వాళ్ళమ్మాయి పిల్లని తీసుకొని వచ్చింది. మరి పిల్లని తీసుకొని చక్కగా దిగాలనా, దిగకుండా అమ్మ కొత్త దిగింది, పిల్ల అందులోనే ఉండిపోయాయి. తక్కువ ఆ పిల్ల బటన్ నొక్కింది, క్లోజ్ అయిపోయింది డోరు. ఏం చేస్తుంది ఆ పిల్లకి, ఏం చేయాలని అర్థమైతలేదు. మళ్ళీ నొక్కుతుంది, మళ్ళీ ఓపెన్ అవుతుంది, దిగలేకపోతున్నది. ఇంత తెలివి లేకుండా ఎంత ఉంటారోలా చూడండి. అగో చూసిండ్రానోళ్ళ లిఫ్ట్లకే వాళ్ళమ్మ దిగిపోయింది, బుజ్జి ఒక్కటే అయిపోయింది చూడు లిఫ్ట్లో. అయ్యో కొట్టుకుంటా అంది పిల్ల. లిఫ్ట్లో నెంబర్లు ఒత్తుతా అంది, వస్తుందేమో కానీ ఇక వస్తలేదు, అగో ఏడవ పట్టి ఎట్లా ఏడుస్తున్నా చూడండి వీడియో. అందుకే లిఫ్ట్లలో పోయేటప్పుడు జాగ్రత్తనోళ్ళ. చిన్నపిల్లల్ని పట్టుకొని పోయేటప్పుడు మన పిల్లల్ని మన చేతిలో పట్టుకొని జాగ్రత్తగా దిగాలి. ఇక చూడండి, లేకపోతే గిసంటి పరిస్థితులు అవుతాయి.